మానవులకి దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆహ్వానం, గొప్ప ఇన్విటేషన్ అని చెప్పాలి. ఎంత అద్భుతమైన సంగతి అంటే ఇది. ఒక మనిషికి దేవుడిస్తున్నటువంటి ఆహ్వానమా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే మత్తయి సువార్త 11 అధ్యాయం 29, 28, 29లో ఏం రాయబడి ఉన్నదంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు మానవాళికి, సమస్త మానవాళికి ఇస్తున్నటువంటి గొప్ప ఆహ్వానం. ప్రయాసపడి దుఃఖంలోని, వ్యాధుల్లోని, బాధల్లోని, సమస్యల్లోని ఎవరైతే భారాలతో, ప్రయాసతో ఉన్నారో వాళ్ళందరికీ దేవుడిస్తున్న గొప్ప ఇన్విటేషన్. ఎందు నిమిత్తం ఇస్తున్నాడంటే, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను, మీకు నెమ్మదిని కలిగిస్తాను, మీకు శాంతి సమాధానాన్ని ఇస్తాను. గొప్ప ఇన్విటేషన్ అండి ఇది. ప్రపంచంలో ఎవరు ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప ఆహ్వానం ఇది. ఎవరికి ఆహ్వానం అంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:9లో, చీకట్లో ఉన్న వారికి ఇది ఆహ్వానం. ఎక్కడికి ఆహ్వానం అంటే, వెలుగులోనికి నడిపించబడ్డానికి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం వెలిగించడానికి, చీకటి బ్రతుకుల్లో పడి వెలుగులోకి నడిపించడానికి, మన జీవితాలు వెలిగించడానికి ఆయన మనకిస్తున్నాడు ఆహ్వానం. మనమందరం ఆయన ఆహ్వానం అందుకుందాం. మనమందరం యేసయ్య సన్నిధికి చేరుదాం, దీవులు పొందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.